ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినమంతయు దేవుడు మనల్ని కాచి కాపాడి రాత్రి చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి ఈ ఉదయకాల సమయం దేవుని పాదసన్నిధిలో ఈ విధంగా మనం మెలకుగా ఉండి దేవుని స్తుతించే, దేవుని ఆరాధన చేసే, అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థించే గొప్ప సమయాన్ని, ప్రార్థన పోరాటమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. జాయిన్ వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రభునామంలో అభినందిస్తూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ప్రార్థనా పోరాటంను ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా గొప్ప కార్యములు చేయవాడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయం నీ పాదసన్నిధిలో ఈ విధంగా చేరి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి, వాక్యం వినడానికి మీరు ఇస్తున్న చక్కటి సమయాన్ని బట్టి, ఈ ప్రార్థనా పోరాటమును బట్టి నీకు స్తోత్రము. దేవా, జాయిన్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి దినము నాయన ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకే నీకు వందనాలు. దేవా, ఈ నూతన వారములో నిన్నటి దినాన్ని మీరు మాతో మాట్లాడారు. ఈరోజు నాయన ప్రభా ఈ ట్యూస్డే ఈ ఉదయకాల సమయం మీరు మరలా తిరిగి మాతో మాట్లాడమని, నీ కృప మాకు దయచేయమని, సహాయం అనుగ్రహించమని, నడిపించమని కోరుచు ఈ సమయం అంతా మీ హస్తములుగా అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని ఘనపరుస్తాం, కొనియాడదాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సన్నిధిలో స్తుతులు పాడెదము, ఆనందగానాలతో ఆరాధన చేసేదం. యేసయ్య సన్నిధిలో స్తుతులు పాడెదము, ఆనందగానాలతో ఆరాధన చేసేదం. Hallelujah, Amen, Hallelujah, Hallelujah, Amen, Hallelujah, Hallelujah, Amen, Hallelujah, Hallelujah, Amen, Hallelujah. సన్నిధిలో గడుపుట శ్రేష్టము, యేసయ్య సన్నిధిలో గడుపుట శ్రేష్టము. మరియవలె మాట వినుట శ్రేష్టము, ఉత్తమం. మరియవలె మాట వినుట శ్రేష్టము, ఉత్తమం. Hallelujah, Amen, Hallelujah, Hallelujah, Amen, Hallelujah, Hallelujah, Amen, Hallelujah, Hallelujah, Amen, Hallelujah. సన్నిధిలో సంపూర్ణ సంతోషమే, యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషమే. పరిశుద్ధ సన్నిధిలో పరవశించెదము, పరిశుద్ధ సన్నిధిలో పరవశించెదము.
hallelujah, amen, hallelujah, hallelujah, amen, hallelujah, hallelujah, amen, hallelujah, hallelujah, amen, hallelujah. యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంరక్షణ, యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంరక్షణ, సకల సమృద్ధి యేసయ్య సన్నిధిలో సకల సమృద్ధి యేసయ్య సన్నిధిలో. Hallelujah, amen, hallelujah, hallelujah, amen, hallelujah, hallelujah, amen, hallelujah, hallelujah, amen, hallelujah. యేసయ్య సన్నిధిలో స్తుతులు పాడెదము ఆనందగానాలతో చేసేదం. అందరూ కలిసి పాడదాం. యేసయ్య సన్నిధిలో స్తుతులు పాడెదము ఆనందగానాలతో ఆరాధన చేసేదం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. Amen, hallelujah, hallelujah, amen, hallelujah, hallelujah, amen, hallelujah, hallelujah, amen, hallelujah. Yesaya, Yesaya, Yesaya. యేసయ్యా పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడా నీవే, నా తండ్రి నీవే, నీవే. రెండు చేతులను వైపు చాపి నా తండ్రి. Just sing to the Lord. నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా,
ఉదయకాల సమయంలో బిగ్గరగా యేసయ్యా, ప్రభు పక్కన కూర్చున్న గుడ్డి బర్చుమై దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేసినప్పుడు వెళ్ళిపోతున్నటువంటి యేసయ్య ఆగి నిలిచి, నీవు నన్ను ఏమి కోరుతున్నావు అని అడిగి ఆ గుడ్డి వాడిని స్వస్థపరిచినట్లుగా నీ ఏ అవసరమైనా సరే ఈ మొదటి దినము మార్చి నెల నీవు చేతులు పైకెత్తి, దేవా యేసయ్యా నీ నామములోనే సమస్తము సాధ్యము, నా నుండి నీకు ఏమి కావాలని ప్రభు అడుగుచుండగా యేసయ్యా యేసయ్యా అని బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదా. 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను నేను కాపాడువాడు ఆయన. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నారా తండ్రి. అందరు కలిసి చెప్తామా దేవా? గాఢాంధకారలో నే నడచిన ప్రతి వేళలో తోడున్నారా తండ్రి. 1000 మంది కుడి చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కానీ చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. Every tongue shall cry out Jesus, Jesus, Jesus. యేసయ్యా 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 యేసయ్యా. One last time, యేసయ్యా యేసయ్యా. నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దైవజనులు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి, దైవజనులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్న మీకు కూడా ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ట్రస్టింగ్ గాడ్ ఫర్ టుడే. ఈ రోజుకై దేవునిపై నమ్మకం ఉంచుము అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. నిన్నటి దినాన్న కూడా ఇదే అంశాన్ని మనం చూసాం. ఈరోజు కూడా ఈ యొక్క మాటలను మనం ఆలోచించేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము ట్రస్ట్ గాడ్ డ్యూరింగ్ అన్సర్టినిటీ. అనిశ్చిత పరిస్థితుల్లో దేవుని నమ్ముట అనే విషయాన్ని మనం చూద్దాం. కీర్తనలు 56వ కీర్తన 3వ వచనం, వెనెవర్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ. కీర్తనలు 56వ కీర్తన 3వ వచనం, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని కీర్తనకారుడు చెప్తున్నట్లు మనం చూస్తాం. ట్రస్ట్ ఈజ్ ఈజీ వెన్ లైఫ్ ఈజ్ కంఫర్టబుల్.
మన జీవితం అంతా కూడా సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మనము దేవునిపై నమ్మకం ఉంచడం చాలా సులువు. అలాగే మన యొక్క నిజమైనటువంటి నమ్మిక ఎప్పుడు బయటపడుతుంది అనంటే, మన జీవితంలో అనిశ్చితి పరిస్థితులు ఎదురైనప్పుడు, అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు, మనము ఏదైతే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామో మనము చేసే ప్రార్థనకు జవాబు రానప్పుడు నిజంగా మనము దేవుని యందు నమ్మిక ఉంచుతున్నామా లేదా అనేది బయటపడుతుంది. అలాగే మన విశ్వాసము కూడా ఎప్పుడు పరీక్షించబడుతుంది అనంటే, పరలోకము మన జీవితంలో మన పట్ల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన విశ్వాసము నిజంగా పరీక్షించబడుతుంది. అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. నేను నీ సన్నిధిలో వేడుకుంటున్నాను కానీ నువ్వు నా మొరను ఆలకించట్లేదు. నా విషయంలో నీవు మౌనంగా ఉన్నావు, ఏంటి పరిస్థితులు అని నీవు అడుగుతూ అయినప్పటికీ కూడా దేవుని మీద నమ్మిక ఉంచి ముందుకు సాగుతూ ఉంటే దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కానీ కాస్త పరిస్థితులు అటు ఇటు అయ్యేసరికి దేవుని సన్నిధిలో దేవుడు ఎక్కడున్నాడు అని అడిగేటువంటి పరిస్థితి నీదైతే నువ్వు ఎప్పటికీ కూడా ఎదగలేవు. ఈ అంశంలో 3 విషయాలను మనం ఈరోజు ఆలోచించేద్దాం. మొట్టమొదటిది, ట్రస్ట్ గాడ్ డ్యూరింగ్ ట్రయల్స్. శోధనల మధ్య దేవునిని నమ్ముట. James chapter 1 verse 2 and 3. My brethren, count it all joy when you fall into various trials, knowing that the testing of your faith produces patience. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. మీరు శోధనలో పడినప్పుడు, మీరు కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేయబడుతున్నప్పుడు, అనిశ్చితి అనేటువంటి స్థితులు మీరు ఎదుర్కొంటున్నప్పుడు, సవాళ్ళు మీ జీవితంలో వస్తున్నప్పుడు మహా ఆనందం అని మీరు ఎంచండి. కష్టం వచ్చినప్పుడు మహా ఆనందం అని ఎలా ఎంచగలము? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎలా సంతోషించగలము అనంటే దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. మీరు శోధనలో మీరేం చేయండి అంటే సంతోషించండి. మీరు శోధనలో దేవునిపై నమ్మిక ఉంచండి. మీరు దేవునిపై పూర్తిగా ఆనుకోండి. ట్రయల్స్ ఆర్ నాట్ సైన్ దట్ గాడ్ హ్యాస్ అబాండన్డ్ అస్. శోధనలు అనేవి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అని అనుకోవడానికి లేదు, కానీ అవి దేవుడు మనలను డెవలప్ చేయడానికి, మనల్ని వృద్ధి పొందించడానికే మన జీవితంలో శోధనలు అనేవి వస్తున్నాయని మనం గ్రహించాలి. యోసేపు జీవితంలో ఎంతో శోధనలు అనుభవించాడు. తన జీవితంలో ఉన్నటువంటి శోధనలు, కష్టాలు అంతా ఇంత అని చెప్పలేం. మన జీవితంలో శోధనలు, సమస్యలు, కష్టాలు మనము ఎదుర్కొంటున్నప్పుడు, అవి మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు మనలను విడిచిపెట్టేశాడు అని అనుకోవడానికి కాదు, కానీ దేవుడు మనల్ని పురోగతి కొరకు, మేలు కొరకు, ఉన్నతమైన స్థితికి ఎక్కించడానికి దేవుడు మనల్ని చూస్తున్న అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోసేపు జీవితంలో ఎన్నో గొప్ప కష్టాలు, శోధనలు ఎదుర్కొన్నాడు. యోసేపు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఎదుర్కొన్నాడంటే, తన జీవితంలో తిరస్కారాన్ని, బానిసత్వమును, తప్పుడు నిందలను, చెరసాల పాలయ్యాడు. అయినప్పటికీ కూడా, ఏ పరిస్థితి అయినప్పటికీ తన శోధనలన్నింటిలో కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. శోధనలు ఎదుర్కోవడానికి దేవుడు సహాయం అనుగ్రహించాడు. శోధనలో పడకుండా నిలబడడానికి దేవుడు శక్తిని అనుగ్రహించాడు. అయినప్పటికీ ఆయన దేవునిని నమ్మడం మాత్రం మానలేదు. దేవునిపై నమ్మిక ఉంచాడు. యథార్థవంతుడిగా ఉన్నాడు. ఎక్కడ కూడా తప్పు చేసినటువంటి వాడిగా లేడు. అలా ఉండడాన్ని బట్టి చివరికి దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికి అధికారిగా చేశాడు. భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఏమీ లేవు. అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనలను ఉన్నతంగా హెచ్చిస్తాడు. యోసేపు జీవితంలో కార్యం చేసిన దేవుడే ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో కూడా కార్యము చేయగలిగినటువంటి గొప్పవాడు. యువర్ కరెంట్ స్ట్రగుల్స్ మే బి ప్రిపేరింగ్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్ అసైన్మెంట్. ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు రేపటి దినాన్న మనము ఎదుర్కోబోయే ఆ గొప్ప పని నిర్మించడానికి, చేయడానికి ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నాము అని మనం గ్రహించాలి. సో మొట్టమొదటి మాట ఏంటంటే, ట్రస్ట్ గాడ్ డ్యూరింగ్ ట్రయల్స్. శోధనల మధ్యలో దేవుని నమ్ముట. ఇక రెండో మాట, ట్రస్ట్ గాడ్ డ్యూరింగ్ డిలేస్. ఆలస్యాల మధ్య దేవుని నమ్ముట. ఆలస్యం జరుగుతుందా, అయినా సరే దేవుని యందు నమ్మిక ఉంచాలి. హబక్కుక్ చాప్టర్ 2 verse 3. For the vision is yet for an appointed time, but at the end it will speak and it will not lie. Though it tarries,
వెయిట్ ఫర్ ఇట్ బికాస్ ఇట్ విల్ షూర్లీ కమ్, ఇట్ విల్ నాట్ tarry. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. దర్శనము నెరవేర్చబడ్డానికి, మన ప్రార్థనకు జవాబు రావడానికి ఇంకా సమయం పడుతున్నా మీరేం చేయండి అంటే కనిపెట్టుకొని ఎదురు చూడండి, దేవుని మీద ఇంకా నమ్మిక ఉంచండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రాకపోతే దేవుడు మనల్ని మర్చిపోయాడని లేదా మన ప్రార్థనలు వినలేదని అనుకోవచ్చు. కానీ దేవుడు ఆలస్యము దేవుని యొక్క నిరాకారము కాదు. గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డినయల్స్. దేవుని యొక్క ఆలస్యము దేవుడు నిరాకారము చేశాడని కాదు. దేవుడు వేచి ఉన్నాడు. దేవుడు ప్రతి కార్యాన్ని తన సమయానుసారంగా చేస్తాడు. ఆయన సమయం ఎల్లప్పుడూ కూడా సరి అయినదే. మనము కొన్నిసార్లు కొన్ని సమయాలు పెట్టుకొని ఈ టైం కల్లా అయిపోవాలి, ఈ టైం కల్లా జరిగితే బాగుంటుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు తగిన సమయంలో ఆయన చేసేటువంటి గొప్ప దేవుడు అయి ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మన పరిస్థితులను మార్చడానికి ముందు మనల్ని మార్చాలని ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే సమాధానం కాస్త ఆలస్యం అవుతూ ఉంది. దేవుని దగ్గర నుండి పొందుకునేటువంటి జవాబు కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకనంటే మనకు రావాల్సిన దానికంటే ముందు మన జీవితంలో రావాల్సినటువంటి మార్పులు మనం చేసుకున్నప్పుడు మనం ఏదైతే పొందాలనుకుంటామో దేవుడు అది మన జీవితంలో అనుగ్రహిస్తాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి నేను చూపించే దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు కుమారుని అనుగ్రహిస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని యొక్క వాగ్దాన్ని పొందినవాడై ఇంకా నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నాడు. ఇస్సాకును పొందడానికి ఇంచుమించు 25 సంవత్సరాలు అబ్రహాము వేచి ఉండాల్సిన పరిస్థితి. అయినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడ్డాడు, నమ్మాడు. దేవా నువ్వునైతే వాగ్దానం చేశావు, కానీ ఇది ఎలా జరుగుతుందంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీ ఆలస్యాల మధ్యలో దేవుని నమ్ముట నువ్వు నేర్చుకోవాలి, మనము నేర్చుకోవాలి. అలాగే దావీదును దేవుడు అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త గారు వచ్చి దావీదును నువ్వు కాబోయే రాజుగా ఉంటావు అని చెప్పి అభిషేకించిన తర్వాత, అభిషేకం పొందుకున్న తర్వాత రాజుగా ఉండడానికి, రాజుగా నిర్మించబడడానికి ఇంచుమించు 22 సంవత్సరాలు దావీదు వేచి ఉండవలసినటువంటి పరిస్థితి. నువ్వు వేచి ఉండేటప్పుడు నీ ఆలస్యాలలో దేవుని నమ్మిక ఉంచాలి. గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. దేవుని యొక్క సమయము అది ఎప్పుడు కూడా సరి అయినదిగా ఉంటుంది. ఆయన ఆలస్యం చేశాడని నువ్వు అనుకుంటూ ఉంటే ఆయన సరి అయినటువంటి సమయానికి తన కార్యములు చేసేటువంటి గొప్ప దేవుడు. సమ్టైమ్స్ గాడ్ వర్క్స్ స్లోలీ బికాస్ హీ ఈజ్ వర్కింగ్ డీప్లీ. కొన్నిసార్లు దేవుడు ఆలస్యంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన లోతుగా ఆయన కార్యం చేస్తున్నాడు. పెద్ద భవనం నిర్మించబడ్డానికి, ఉన్నతమైనటువంటి కన్స్ట్రక్షన్ జరగాలి అని అంటే చాలా లోతుగా దాని పునాది ఉండాలి. ఎంత లోతుగా పునాది అయితే ఉంటుందో అంత ఉన్నతంగా బిల్డింగు కట్టగలము. అలాగే ఏ చెట్టు అయితే తన యొక్క వేర్లు లోతుగా ఉంటాయో అది ఎప్పుడు కూడా బలంగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఏమీ జరగట్లేదు కదా అని అనిపిస్తూ ఉండొచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి వారు ఉన్నతంగా ఎదిగిపోతున్నారే, నేను ఇంకా కూడా లోపలికి వెళ్ళిపోతున్నాను, ఇంకా కిందికి వెళ్తున్నాను అనిపించవచ్చు. కానీ నువ్వు ఎంతగా లోతుగా వెళ్తూ ఉంటే అంత బలముగా నువ్వు నిర్మించబడ్డానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఆలస్యాలు జరుగుతున్నప్పుడు మనసు మార్చుకోవద్దు. ఆలస్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక ప్రార్థన చేయడం మానివేయకూడదు. ఆలస్యాల మధ్యలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచడం మనం నేర్చుకోవాలి. ఈ దినం కొరకై కావాల్సినటువంటి నమ్మికను దేవుడు మనకు దయచేయుగాక. అయితే మీ ప్రార్థనలకు సమాధానం ఇంకా రాకపోయినా, మీ పరిస్థితులు ఇంకా మారకపోయినా దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఆయన కార్యము చేస్తూనే ఉన్నాడు. ఆయన తెర వెనుక కార్యం చేస్తున్నాడు. మన కళ్ళకు కట్టినట్లుగా కనపడకపోయినప్పటికీ ఆయన పని చేస్తున్నాడు. ఇటు నిరీక్షణను మనం కలిగి ముందుకు సాగాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యంగా రాడు. ఆయన సరైనటువంటి సమయానికే వస్తాడు. లాజరు చనిపోయి 4 దినాలైంది. యేసుప్రభువారు అప్పుడు వచ్చారు. అందరూ అనుకున్నారు ఇప్పుడు వస్తే ఏముంటుంది, ఇంకా అంతా అయిపోయింది. యేసుప్రభువారు ఆలస్యంగా వచ్చాడని. కానీ ఆయన ఆలస్యంగా కాదు, సరి అయినటువంటి సమయానికి యేసుప్రభువారు వచ్చారు. సరి అయినటువంటి సమయానికి వచ్చాడని ఎలా తెలుస్తుందని అంటే అద్భుతం చేశాడు. వచ్చి రాగానే
పదండి సమాధి దగ్గరికి వెళ్దాం అన్నాడు. సమాధి దగ్గరికి వెళ్తే చూస్తానికి వెళ్తున్నాడేమో అని అనుకున్నారేమో అందరూ. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాయిని దొర్లించండి, లాజరు బయటికి రమ్మని పిలువగా చనిపోయినటువంటి లాజరు, చనిపోయి 4 దినాలు అయినటువంటి లాజరు సజీవుడై బయటికి తిరిగి రావుట దేవుని నామానికి మహిమ. ఆమేన్. ఎందుకు ఈ విషయాలు నేను ఈ ఉదయకాల సమయం చెప్తున్నానంటే, కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో చచ్చినటువంటి వాటిగా ఉన్నాయేమో, ఇక దీంట్లో దేవుడు జవాబు దయచేయడు, ఈ పరిస్థితులు మెరుగుపడవు, నా జీవితము బాగుపడదు అని నీవు నీ యొక్క ఆశను నిరాశగా చేసుకొని నువ్వు అలాగే జీవిస్తున్నావేమో. కానీ దేవుడు ఆలస్యంగా కాదు, సరి అయినటువంటి సమయానికి వచ్చి గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి నువ్వు ఆలస్యాల మధ్యలో దేవుని యందు నమ్మిక ఉంచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒక వ్యవసాయకుడు విత్తనాలు నాటిన తర్వాత ఏంటి ఇంకా రావట్లేదని రోజు కూడా ఆ విత్తనాన్ని తీసి చూస్తే ఏమవుతుంది? ఆ విత్తనం ఎదగదు. విత్తనాలు నాటినప్పుడు సమయం ఇవ్వాలి, సమయం పడుతుంది, కానీ నమ్మకముతోటి విశ్వాసముతోటి నీరు పోయాలి. ఇంకా ఏమి కనపడట్లేదు, ఇంకా ఏమి కనీసం మొలకైనా పైకి రాలేదు, కానీ నీళ్లు పెట్టడం మానకూడదు. దేవుని సన్నిధిలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఇంకా ఆలస్యం జరుగుతున్నా, ఏమీ అద్భుతం జరిగినట్టు మనకు కనిపించకపోయినా దేవుని యందు నమ్మిక ఉంచాలి. వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. ఆయన అన్నీ కూడా తగిన సమయంలో అద్భుతంగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఇక 3వ మాట, ట్రస్ట్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిని నమ్ముట. Isaiah chapter 41 verse 10. Fear not, for I am with you. Be not dismayed, for I am your God. I will strengthen you. Yes, I will help you. I will uphold you with my righteous right hand. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు తెలుగులో మనం చదువుదాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. భయపడవద్దు, జడియకు, నువ్వు దిగులు పడకు, బెదరకు. నేను నీకు సహాయం చేసే దేవుడినే ఉన్నాను. మనము దేవుని యొక్క సన్నిధి మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిని బట్టి మనము నమ్మిక ఉంచే వారిగా ఉండాలి. వీ నీడ్ టు ట్రస్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అని నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. యేసుప్రభువు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించెను. ఎక్కడో పరమందు ఉన్నటువంటి దేవుడు మానవుల్ని చేరుకోవడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనతో కూడా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. అయితే నేను వెళ్ళుట మంచిది అని యేసుప్రభువు వారు చెప్పి, నేను వెళ్తే మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మీతో ఉండడం కాదు, కానీ మీలోనే ఉండడానికి నేను కృపను అనుగ్రహిస్తాను. కాబట్టి నేను వెళ్ళుట మంచిదని యేసుప్రభువు వారు వెళ్ళారు. వెళ్ళిన యేసుప్రభువు వారు మనతో కూడా ఉండడానికి, మనలో ఉండడానికి తన యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధిని కలిగి ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఆయన సన్నిధి మీద నమ్మకం ఉంచేవారిగా మనం ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడు. అవును, ఎవరు లేరు నాతోటి లేరు. ఎవరు కూడా నా సమస్యలు వినడానికి ఎవరు లేరు, నన్ను పట్టించుకోవడానికి, నన్ను చూడడానికి ఎవరు లేరని ఎంతో బాధపడుతున్నటువంటి వృద్ధులు కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దవారు కానీ ఉన్నారు. కేవలం పెద్దవారు, ముసలివారే ఇలాగ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని కాదు, కానీ యవన దశలో చిన్నపిల్లలు భయంకరమైనటువంటి డిప్రెషన్ అని, ఇవన్నీ స్ట్రెస్ అని, ఎంతో ఒత్తిళ్లు గుండా ప్రజలు వెళ్తూ ఉన్నారు. కానీ ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్స్, ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, ట్రస్ట్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు మనతో ఉన్నాడని, దేవుని యొక్క సమయానిపై, అలాగే దేవుని యొక్క సన్నిధిపై మనం నమ్మకం ఉంచేవారిగా ఉండాలి. ద గ్రేటెస్ట్ ప్రామిస్ ఈజ్ నాట్ దట్ ట్రబుల్స్ విల్ డిసపియర్. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య వెంటనే తొలగిపోతుంది అని దేవుడు వాగ్దానం చేయలేదు, కానీ ప్రతి పరిస్థితిలో తన సన్నిధి మనకు తోడుగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు.
ఆమేన్. గాఢాంధకార లోయలో నువ్వు నడిచిన, నీవు జలములలో పడి వెళ్తున్నా, అవి నిన్నేమి చేయవు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. ఇవన్నీ వాగ్దానములు. ఎందుకంటే కష్టాలు రావని కాదు, కష్టాలు వచ్చినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటాడని, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచుతాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సమస్యల కంటే గొప్పది దేవుని యొక్క సన్నిధి, శ్రమల కంటే గొప్పది దేవుని యొక్క సహవాసము. పరిస్థితులు మారకపోయినా దేవుడు మనతో ఉన్నాడనేటువంటి నమ్మకము మనకు గొప్ప ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. మార్కు రాసిన 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన ఓడలో నిద్రపోతున్నట్లు మనం చూస్తాం. అక్కడ గొప్ప తుఫాన్ అనేది వచ్చింది. ఈ గొప్ప తుఫాన్లో శిష్యులందరూ కూడా చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అయ్యా, ఏమి చేయాలి, ఇంత భయంకరమైనటువంటి తుఫాను ఉంది. సాయశక్తులా ప్రయత్నం చేశారు కానీ వారు ఏమీ చేయలేకపోయారు. ఇక యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వారు ఏమంటున్నారంటే, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని యేసుప్రభువాన్ని వారు నిద్రలేపారు. యేసుప్రభు వారు వెంటనే ఆ గాలిని నిమ్మలపరిచాడు. అలలు ఈ యొక్క పడవని ముంచివేయబోతున్నాయి. వారు భయపడిపోతున్నారు. కానీ వారి పడవలో ఎవరున్నారంటే యేసుప్రభు వారు ఉన్నారు. తుఫాను ఉన్నప్పటికీ, అలలు ఉన్నప్పటికీ, వారికి భయం ఉన్నప్పటికీ యేసు వారి వెంట ఉన్నాడు. ఈ యొక్క సందర్భం మనకేమి తెలియజేస్తుందనంటే, అలలు వచ్చి మన జీవితాలను కొట్టిన, తుఫాను వచ్చి మన జీవితాన్ని గందరగోళంగా చేసిన, పరిస్థితులన్నీ అతలాకుతలంగా మారిపోయినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినా మన ప్రాణమును దేవుడు కాపాడతాడు. మనల్ని ముందుకు నడిపించే గొప్ప దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అనిశ్చిత పరిస్థితుల్లో మనం ముందుకు సాగుతూ ఉంటే మనం ఒంటరిగా లేము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని, ఎంత కఠినంగా మీ పరిస్థితులు ఉన్నా, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదని మనం నమ్మాలి. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదని మీరు నమ్మాలి. దేవుడు ఇప్పటికీ మీతోనే ఉన్నాడని మీరు విశ్వసించాలి. దేవుని సన్నిధి ఉన్న చోట భయానికి చోటు లేదు, భయానికి స్థానం లేదు. ఆయన మీకు పిరికితనమనే ఆత్మనివ్వలేదు. కాబట్టి దేవుని సన్నిధి ఉన్న చోట భయపడాల్సిన అవసరం లేదు. కానీ గొప్ప ధైర్యం తెచ్చుకొని ప్రతి పరిస్థితిని కూడా ఎదిరించే శక్తిని ఆయన నుండి మనం పొందుకుంటూ ముందుకు సాగే వారిగా ఉండాలి. కాబట్టి పరిస్థితులను చూసి భయపడకండి, మీతో ఉన్న దేవునిని చూచి ధైర్యంగా ఉండండి. ఆయన సన్నిధిని నమ్మండి, ఆయన మిమ్ములను నడిపిస్తాడు. అనిశ్చితి పరిస్థితుల్లో దేవుని యందు నమ్మిక ఉంచండి. అనిశ్చితి పరిస్థితుల్లో దేవుని నమ్ముట అనే ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. మొదటిగా, ట్రస్ట్ గాడ్ డ్యూరింగ్ యువర్ ట్రయల్స్, శోధనల మధ్యలో దేవుని నమ్ముట. రెండవది, ఆలస్యాల మధ్యలో దేవునిని నమ్ముట, ట్రస్ట్ గాడ్ డ్యూరింగ్ డిలేస్. ఇక మూడవది, ట్రస్ట్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిని నమ్ముట. అనిశ్చితి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పటికీ మనం మాత్రం దేవుని యందు నమ్మిక ఉంచి ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు దేవా. ఈ రోజుకై దేవునిపై నమ్మకం ఉంచుము అని మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు దేవా. అనిశ్చితి పరిస్థితుల్లో దేవునిపై, నీపై నమ్మకం ఉంచేటువంటి కృప మీరు మా అందరికీ దయచేయండి దేవా. శోధనల మధ్యలో, ఆలస్యాల మధ్యలో నిన్ను మేము నమ్మడానికి సహాయం దయచేయండి. పూర్ణ హృదయంతో విశ్వసించడానికి, నమ్మడానికి, నీ మీద ఆనుకొని ముందుకు సాగే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి దేవా. నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నదని మేము నమ్ముటకు సహాయం దయచేయండి. గొప్ప ధైర్యంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నారు అయ్యా. ఈ ఉదయకాల సమయం మేమందరము కలిసి నీ సన్నిధిలో వేడుకుంటున్నాము, సహాయం దయచేయండి. సంఘ దర్శన నెరవేర్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింప చేయుటకు, పంపుటకు నీ సహాయం దయచేయండి. రీచ్, రెస్క్యూ, రివైవ్, రిలీజ్, ఈ యొక్క సంఘ దర్శన నెరవేర్పు కొరకే మేమందరం ప్రార్థన చేస్తున్నాం. సువార్త అందని వారికి అందించడానికి
విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపుటకు నీ కృపను అనుగ్రహించండి. అవసరతలో ఉన్న వారికి నాయన ప్రభా నీ ప్రేమ హస్తమును అందించుటకు సహాయం దయచేయండి. దేవా, ఆత్మల రక్షణార్థమై మేము ప్రార్థన చేస్తున్నాం. అందరూ మారుమనసు పొంది రక్షించబడుదురుగాక అని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు. నీవు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప కార్యములు మీరు చేయండి దేవా. నీకు స్తోత్రం. దేవా, నీ బిడ్డలు దేవా వారి జీవితంలో, వారి కుటుంబంలో ఇంకా నాయన ప్రభు వారి ప్రియమైనటువంటి వారు మారాలని, నిన్ను తెలుసుకోవాలని, రక్షించబడాలని ఎదురు చూస్తూ మొరపెడుతున్నారు. అయ్యా, ఇంకెంత కాలమని నాయన ప్రభ నిరుత్సాహంతో ఉంటే మేము నాయన ప్రభ ఆ పరిస్థితులన్నింటిలో ఉదయకాల సమయం నీ యందు నమ్మిక ఉంచుతున్నాం. పరిస్థితులను మీరు మార్చండి దేవా. నీకు వందనాలు. మీరు నాయన ప్రభ మమ్మల్ని సిద్ధపరచుట కొరకే మమ్మల్ని నడిపిస్తున్నారని మేము గ్రహించి ఇంకా నమ్మకంగా ఉండి ఎక్కడ మేము సరిచేయబడాలో అక్కడ సరిచేయబడుతూ నీ దగ్గర నుండి నాయన ప్రభ జవాబును పొందుటకు సహాయము దయచేయండి దేవా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం దేవా మేము ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, ప్రజల పక్షముగా నీ దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాము. సహాయం దయచేయండి దేవా. ప్రియ బిడ్డల జీవితంలో ఎవరికైతే గృహాలు లేవో వారికి సొంత గృహాలు మీరు దయచేయండి, సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వాహనము లేని వారికి వాహనములను దయచేయండి. కృపగల రాజా నీకు స్తోత్రం దేవా. యవన బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరుగుటకు సహాయము దయచేయండి దేవా. ముయ్యబడినటువంటి ప్రతి గర్భమును మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. యేసు అధికార గల నామములో తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలకు చక్కటి సంతానం మీరు దయచేయండి. ఎవరైతే నైనా ప్రభా వివాహము జరిగి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి, అయ్యా మమ్మల్ని దర్శించండి అని వేడుకుంటున్నారో వారి జీవితంలో కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులను మీరు కొట్టివేయండి, సహాయము దయచేయండి. కోర్టు కేసులలో ప్రభా మీరు కొట్టివేయమని అడుగుచున్నాం, సహాయమును అనుగ్రహించండి. నీ బిడ్డల వ్యాపారాల్లో మీరు గొప్ప లాభము దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా నీ క్షేమమును, నీ భద్రతను వారికి అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రం. ఎందరైతే బలహీనంగా ఉన్నారో, రోగముతో బాధపడుతున్నారో అట్టి వారిని మీరు ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఎందరో బలహీనంగా ఉన్నారు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దుఃఖంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆదరణ మీరు దయచేయండి. సంఘ క్షేమము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, నెట్వర్కింగ్ చర్చెస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి 4 ఆరాధనలు ఇక్కడ అద్భుతంగా గంభీరంగా మీరు జరిగించండి అయ్యా. నీకు వందనాలు దేవా. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు కూడా మీరు దీవెనకరంగా జరిగించండి. మా మొబైల్ చర్చ్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్లోను, బ్రాంచ్ సంఘాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా మీరు ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రతి సోమవారం నాయన ప్రభా ఆరాధన టీవీలో ప్రసారం చేయబడుతున్నటువంటి ప్రేమపూర్ణుడు అనే టీవీ కార్యక్రమము ఇంకా దీవెనకరంగా జరగడానికి, అనేక ఆత్మలకు మేలుకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు. నీ కృపను బట్టి నీకు స్తోత్రం. ప్రతి ఉదయమున ఈ విధంగా మేము ప్రార్థనలో పాలుపొంపులు పొందడానికి మీరు మాకు ఇస్తున్న ప్రార్థన పోరాటమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకనూ నాయన ప్రభా మేము ఉదయాన్నే నాయన ప్రభా నీ పాద సన్నిధిలో నిన్ను కంటిపెట్టుకొని, నీ మీద ఆనుకొని, నీ మీద నమ్మిక ఉంచి ముందుకు సాగే కృపను మీరు మాకు దయచేయండి. మా బ్రాంచ్ చర్చెస్ అన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి దైవజనులను బట్టి నీకు స్తోత్రం దేవా. సహదాసులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సేవకుల అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి, కృపను అనుగ్రహించండి. ముఖ్యంగా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదములు మాపై, మా దేశంపై కురిపించండి అయ్యా. నీకు వందనాలు. ఎన్నో భయంకరమైనటువంటి అనిశ్చితి పరిస్థితులు గుండా మా దేశము, ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్తూ ఉండగా నీ కనుదృష్టి మాపై నిలపండి. ప్రపంచ దేశాల్లో గొప్ప నెమ్మదిని మీరు దయచేయండి, శాంతి సమాధానం మీరు అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు దేవా. ఇండియన్ నేవీ కొరకు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొరకు, ఇండియన్ ఆర్మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. మా దేశాన్ని మీరు కాపాడండి, సహాయం దయచేయండి. అలాగే యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. నీ కొరకే నన్ను ప్రభు మేము జీవించడానికి, నీ మీద నమ్మిక ఉంచి ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. పరిస్థితులు బట్టి మేము కలవరపడుతున్నామేమో, దయతో నన్ను ప్రభు నీ యొక్క సన్నిధి ద్వారా, నీ యొక్క వాక్కు ద్వారా ఈ ఉదయకాల సమయం మమ్మల్ని బలపరచండి, సహాయము దయచేయండి. ప్రార్థనలో జాయిన్ అయ్యి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున మీరు దీవించండి. ఉదయకాల సమయం వారు కూడా ఏ అవసరత కొరకై వారు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి అవసరత తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి. ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండండి.
మేము బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు మేము దీవింపబడదుము గాక. మాతో కూడా నీ సన్నిధి ఉంచండి. మాతో ఉన్న దేవా, మాలో ఉన్న దేవా, మమ్మల్ని ధైర్యపరచండి. ప్రతి సమస్యలో ధైర్యంగా ఎదిరించే కృప నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, ఈ దినమంతయు మీరు మాకు తోడుగా ఉండమని యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము చేరి ఉన్న మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.